ఎవరు? నిన్నే అడుగుతున్నాగా. కస్టమరు ఫ్లాట్ డెలివరీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతుంటాను. అది సెల్ చెక్ చేస్తే పోలా. ఫోన్ మర్చిపోయా. జమక్ జమ 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 జమ. మేడం అబ్బా ఏ ఉన్నావురా మేడంకి ఈరోజు బాగా మేకప్ ఎక్కువైంది, లబ్బలు కొట్టింది బాగా అసహ్యంగా. మేడం ఫైల్ అంతా రెడీ చేశాను, కొటేషన్స్ అన్నీ ఓకే. మీరు ఒకసారి చెక్ చేశారంటే మనం దీన్ని ఫైనలైజ్ చేసేయచ్చు. చేస్తా. నేను ఆల్రెడీ మూర్తి గారికి కూడా ఈ స్టీల్ డిజైన్ పంపించానండి. ఇంకేదైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పండి. చెప్తాగా. పోతే మనం కొంచెం నొక్కండి మేడం, ఎప్పుడు. అవునా? నొక్కొద్దానా అని ఫీల్ అయిందే. వర్మ నా కర్మ. కమ్ హియర్. వస్తున్నాను మేడం. ఒంటరిగా ఉంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏంటిది పోయిటరీ ఎత్తుకుంది? ఇప్పుడు నేను వేస్తా చూడు, ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఒంటరితనాన్ని ప్రపంచం చూసి ఎంత నవ్వుకుంటుందో తెలుసా? ఎలా వేసాను అలా నవ్వుకునేది ఈర్ష్యతో. మేడం ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా రెడీ చేశాను, రేపంతా డెమాన్స్ట్రేషన్ అంతా రెడీ. మీరు పర్మిషన్ ఇస్తే చాలా లీవ్ మేడం. ఏ చూడు, ఆఫీస్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. నేను చెప్పింది అర్థం అవుతుందా? నా మాట విను, నీతో నాకు చాలా పని ఉంది. మేడం నాకు పని లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. మేడం ఇక్కడ లేని మీ ఆవిడ ఎదురు చూపులు తెలుస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న నా చూపులు తెలియట్లేదా? మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నాలో ఉన్న టెన్షన్ మీకు తెలుసని నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ లీవింగ్. ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇది ఈరోజు డబ్బాలు మేకప్ కొట్టేసినప్పుడే అర్థమైంది, ఈరోజు ఏదో గోకే ప్రోగ్రామ్ పెట్టింది. I don't know how your wife satisfying you, but I satisfy you more. మేడం మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అయినా మా ఆవిడ కన్నా నాకు ఏ సుఖాలు ముఖ్యం కాదు, అవసరం లేదు కూడా. Hello Verma, come here right now, I say. బాగా కోపంలో ఉన్నా ఇరిటేట్ చేయకు. No, I said I'm waiting for you. I want you to be here right now. హలో. నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది, అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం, సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టుంటుంది. ఏమనుకోకండి, నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడు నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్లే వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలి? ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా.
మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదే. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్లింత్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. ఓ, మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేందిరు వర్మగా, ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాకరా, కంట్రోల్. నగ్మా, ఇదేంటి ఇలా వచ్చేసింది? రే వర్మగా, రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రా ఈ బంపర్ ఆఫర్? మేడం నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకింతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. మేడం 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 మేడం, ఇంత పెద్ద కొంపలో ఇది ఒక్కటే ఉంటుందా? పైకి రా. మళ్ళీ దొరికేసాను రా దీనికి. రా. వస్తున్నాను మేడం. You are looking so hot today. అదేం కదా అనాలి. Come. రమ్మంటావు, నీదేం పోయింది? అమ్ము, దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అమ్ము, అక్కడొద్దు, ఇక్కడైతే సేఫ్. Hello. Come here. పర్లేదండి, నేను Sit here. Come. బానే ఉంది నాకు. I said come here. ఏందబ్బా ఇది? వర్మ, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను ల్యాప్టాప్ కూడా తీసుకురాలేదు మేడం. మీరు అర్జెంట్గా రమ్మనేసరికి ఇంటి నుంచి డైరెక్ట్ గిట్టే వచ్చేసాను. పర్లేదు, చెప్పండి మేడం. ఎప్పుడు వర్కేనా? ఇది చూడు. ఇదేనా మేడం మీరు చెప్పాలనుకుంది? అయినా మీరు శాలరీ ఇచ్చేది నేను పని చేయడానికి. పని చేయకుండా శాలరీ తీసుకునే అంత వరస్ట్ క్యారెక్టర్ కాదు మేడం నాది. అవునా? అయితే నేను చెప్పేది చేయట్లేదుగా. ఏం పని చేయట్లేదు మేడం. ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేశాను,
వర్క్ అంతా అప్డేట్లోనే ఉంది కదా. వర్క్ అప్డేటే, నువ్వు అప్డేట్లో లేవు. అంటే అదే అర్థం చేసుకోలేనంత అమాయకుడు అంటున్నా. మేడం ఏం మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడండి మేడం. ఆహా, ఆగు. ఆ? ఏంటి లేచి వెళ్ళిపోతుంది ఏంటి? మళ్ళీ టవల్ కొట్టుకొస్తుంది ఏంటి? లంక అంత కొంప లక్క పెడత మొహం వేసుకునేది రకరకాలుగా టెంప్ట్ చేస్తుంది. ఏదేమైనా కావ్యాక నేను చేయకూడదు. ఏదో చేస్తుంది. Drink Sprite so you will not feel stress. మేడం స్ప్రైట్ కాదు మేడం. So what? You came here to drink Sprite? Come and cheers. ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో వర్క్ చేయడం ఏంటి మేడం? మీరు ఆఫీస్కి వస్తే అందరూ భయంగా పనిచేస్తారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. నీకోసమేరా. నా కోసమా? I'm not feeling well. అయ్యో ఏమైంది మేడం? Back pain. నడుము పట్టేసిందా మేడం? నాకు కూడా ఒకసారి ఇలాగే నడుము పట్టేస్తే మావిడ మూరేసింది మేడం. వెంటనే రిలీఫ్ ఇచ్చేసింది. అది అసలు నాకు చిన్న పిల్లోళ్ళ చూస్తుంది మేడం. తల్లి ప్రేమ లేని అనాథకు అనురాగం రుచి చూపించింది. ఎందుకురా నీ భార్య అంటే అంత ఇష్టం? ఇష్టం కాదు మేడం, ప్రాణం. దాన్ని తలుచుకోకుండా ఉండలేవా? ఊపిరి పీల్చుకోకుండా ఉండలేం కదా మేడం. కొన్ని అంతే. ప్రాజెక్ట్ మొత్తం సాయంత్రం నైట్ ఎంత లేట్ అయినా సరే రెడీ చేసి పొద్దున్నే సబ్మిట్ చేస్తాను. వస్తాను మేడం. బాయ్. మనం దొరుకుతామా? అస్సలు దొరకం. నిన్నెలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. వర్మ, వెయిట్. మళ్ళీ ఏంటే? Varma, we are going out of station to finalize our project for a week. You and me. సచ్చింది గుర్రె. So, get ready. ఓకే. ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేసేది? లాక్ వేస్తే తేలేనా? ఇవాళ నువ్వు అయిపోయావురా. అమ్మ నా కొడుక, సుప్రజానే అనుకున్నావు. ఈ టైంలో ఏం పెట్టింది ఇది? ప్రాజెక్ట్ ఫైల్ రెడీ, మీట్ మీనా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అబ్బా, రిప్లై ఇద్దాం. ఏం పెడదాం? అమ్మ తినమ్మ, ఇలాంటిదేదో ఉందని అనుకున్నాను రా. తొంగు కొడుక. రేపు వండతాలేవే నువ్వు నీ మోటు సరసం. ఈ రోజైనా ఇంటికి త్వరగా వస్తారా, లేక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా? ఏంటిది కొత్తగా అడుగుతుంది? అది ఇప్పుడు ఎలా చెప్తాం? ఆఫీస్కి వెళ్తే కదా తెలుస్తుంది. అవునవును, ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది.